కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండల కేంద్రంలో ఓ షాప్ నిర్వాహకుని తతంగం గురించి ఆర్ న్యూస్ గత కొంతకాలంగా వార్తా కథనాలతో పాటు మాక్లైవ్ నిర్వహిస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎట్టకేలకు స్పందించారు. నిన్న నిజాం సాగర్ కు చేరుకున్నటువంటి వారంతా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పూర్తి స్థాయిలో మరికొన్ని ఎక్స్పైరీ అయిపోయినటువంటి తినుబండారాలతో పాటు ఫుడ్ థింగ్స్ వారి పరిశీలనలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంతో కోపంతో ఊగిపోయినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గజెటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత ఎట్టకేలకైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం సాగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మరికొన్ని కిరాణా షాపులలో ఆమె తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో భాగంగా శ్రీ బాలాజీ కిరాణా స్టోర్ తో పాటు వీరభద్ర కిరాణా జనరల్ స్టోర్ లో మరికొన్ని ఎక్స్పైరీ అయిపోయినటువంటి అంటే కాలం చెల్లిపోయినటువంటి వస్తువులు కూడా ఆమెకు దొరికినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా వాటికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మనకు పెనాల్టీ కూడా విధిస్తామని కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొన్న తాజాగా నిజాం సాగర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర కిరాణా జనరల్ స్టోర్ యజమాని అయినటువంటి దాచా గంగరాజు ఎట్టకేలకు నిజాం సాగర్కి చెందినటువంటి వినియోగదారులకైతే ఎట్టకేలకు ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఒక కంపెనీకి చెందినటువంటి బిస్కెట్ ప్యాకెట్లు విక్రయించారు. గమనించినటువంటి ఆ వినియోగదారులు ఎట్టకేలకైతే షాపు యజమాని గంగరాజుని అయితే నిలదీసే ప్రయత్నం చేశారు. నిలదీతలో భాగంగా ఆర్ న్యూస్ చెంతకు ఈ పంచాయతీ చేరింది. ఈ ఆర్ న్యూస్ పూర్తి స్థాయిలో ముందుకొచ్చి బాధితుల తరపున నిలబడింది. ఇందుకోసం ఆ గంగరాజు అరాచకాలు కావచ్చు, ఆయన చేసినటువంటి బిజినెస్ కార్యకలాపాలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు కూడా వార్తలు ప్రసారం చేసింది, మాక్లైవ్ నిర్వహించింది. ఈ మేరకు విషయం తెలుసుకున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం రెస్పాండ్ అయింది. ఇందులో భాగంగా నిజాం సాగర్కు చేరుకున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత ఎట్టకేలకైతే విచారణ చేపట్టింది. విచారణలతో పాటు తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో భాగంగా నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా ఆమె సీరియస్ కావడంతో పాటు సదరు షాప్ యజమానులకు నిర్లక్ష్యంతో పాటు లైసెన్స్ లేని కారణంగా నిర్లక్ష్యంతో పాటు వినియోగదారులకు ఎక్స్పైరీ అయిపోయినటువంటి కాలం చెల్లిపోయినటువంటి తినుబండారాలతో పాటు కొన్ని ఫుడ్ థింగ్స్ విక్రయించాలనేటటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు వారం లోపల కలెక్టర్ ఆఫీస్కు హాజరు కావాలంటూ కూడా ఆమె ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా నిజాం సాగర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల పరిధిలో కిరాణా షాపులు విరివిగా వెలుస్తున్నాయి. ఎలాంటి జీపీ ట్రేడింగ్ లైసెన్స్ అంటే వృత్తి వ్యాపార లైసెన్సులు లేకుండా కూడా గత కొంతకాలంగా కొంతమంది షాపులు నిర్వహిస్తున్నారు. పట్ట పగల యథేచ్ఛగా షాపులలో అక్రమంగా ఏదైతే కాలం చెల్లిపోయినటువంటి తినుబండారాలతో పాటు కొన్ని వస్తువులు నిల్వ చేసి వినియోగదారులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తతంగం అయితే మొన్న వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఆ వినియోగదారులకు బాధితులకు అయితే ఆర్ న్యూస్ అండగా నిలిచింది. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కావచ్చు, వారు జరిగినటువంటి ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా బాధితులకు అండగా నిలబడినటువంటి ఆర్ న్యూస్ ఎట్టకేలకు తమ వార్తా కథనాలను ప్రసారం చేసినటువంటి ఆ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎట్టకేలకు నిజాం సాగర్ చేరుకొని అయితే తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నిజాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్ న్యూస్ కూడా వారంతా ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఇలాంటి ఘటనలు కనుక మరోసారి పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా లైసెన్సులు రద్దు చేస్తామని, అదేవిధంగా ఎక్కడ కూడా షాప్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా చేస్తామని కూడా డిపార్ట్మెంటల్ చర్యలు తీవ్ర స్థాయిలో యాక్షన్ ఉండబోతుంది. డిపార్ట్మెంటల్ చర్యలు కూడా కఠినంగా తీసుకోబోతామంటూ కూడా సునీత ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే నిజాం సాగర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర కిరాణా జనరల్ స్టోర్ నిర్వాహకుడైనటువంటి దాచా గంగరాజుతో పాటు బాలాజీ షాప్ నిర్వాహకుని కూడా నోటీసులు జారీ చేశారని సునీత చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నిజాం సాగర్ మండల కేంద్రంలో ఇక్కడ షాప్ నిర్వాహకులు ఎలాంటి కార్యక్రమాలకు పూనుకున్నారు, వినియోగదారుల అదేవిధంగా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమనే ప్రయత్నం చేసినటువంటి ఆ క్రమంలో ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే నిజాం సాగర్కు చేరుకొని పలు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం లోపల సంజాయిషి ఇవ్వాలని. అదే సందర్భంలో ఇక మీదట అన్బ్రాండెడ్ వస్తువులు వాడినా కూడా ఎక్స్పైరీ అయిపోయినటువంటి వస్తువులు తినుబండారాలు కూడా వినియోగదారులకు కనుక విక్రయిస్తే కనుక తదుపరి చర్యలు కఠినంగా తీసుకుంటామంటూ కూడా ఆమె హెచ్చరిక చేస్తూ నోటీసులు అయితే ఇచ్చిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ తతంగం అంతా వెలువలో తెచ్చినటువంటి ఆర్ న్యూస్ కు అయితే ప్రత్యేకంగా సునీత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.